ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆ ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 5 వ్యయం 5 రాజపూజ్యం 1 అవమానం 5 ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం. అలాగే ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషించి కళత్ర స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం చేత ధనురాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారం పరంగా మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే మధ్యస్థ ఫలితాలను కలిగిస్తుంది. ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, అలాగే రాహు తృతీయంలో కేతు భాగ్యంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ కళత్రంలో బృహస్పతి అనుకూలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం చేత కొంత గొడవలు, ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కళత్రంలో గురుడి అనుకూలత వలన ఎన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ యొక్క ఆలోచనతో, శక్తితోటి మీరు వాటిని దాటి ముందుకు వచ్చి విజయం వైపు మాత్రం వెళ్తారు. ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది, కానీ ధనం సమయానికి చేతికి అందేటువంటి విషయాల్లో కొంత జాప్యం జరిగేటువంటి స్థితి కనపడుతుంది. ధనురాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి స్త్రీలకి కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత గొడవలకి, రాజకీయ విధానాలకి కొంచెం దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ధనురాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ సమయం. మొత్తం మీద ధనురాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనురాశి వారికి మొదటి 4 నెలలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, తర్వాత 4 నెలలు మధ్యస్థ వాతావరణం, ఆఖరి 4 నెలలు మధ్యస్థ నుండి అనుకూల వాతావరణం ఈ సంవత్సరం కనబడిపోతుంది. ధనురాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని శనివారం పారాయణం చేయండి. అలాగే మందపల్లి, శని సింగాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.